కూడా చెప్పడం. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి జనసేన పార్టీ తరపు నుంచి బాబు పాలూరు గారు ఉన్నారు. బాబు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సో మొత్తానికి అలాగే శ్రీనివాస్ అన్నకి, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, మన ప్రైమ్ లైన్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సో ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక ఏ విధంగా చూడాలి? ఎందుకని ఉప ముఖ్యమంత్రి కూడా వస్తే బాగుండేది కదా. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నా కూడా ప్రజల శ్రేయస్సు కోసం, అలాగే ఇటు తెలంగాణ అటు మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటారు. 2014లో కాంగ్రెస్ హయాంలో రకరకాల కారణాల వలన పడిన చిక్కుముడికి ఈ కేసీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి పేటముడేశారు. ఇప్పుడు దాన్ని సవరించడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. ఈ మొదటి భేటీ ఏదైతే ఉందో దీన్ని అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇటు నుంచి గంజాయి పంపిస్తాం, మీరు అటు నుంచి కొకైన్ పంపించండి అనే రీతిలోనే గత 5 సంవత్సరాల పరిపాలన సాగింది. కాబట్టి వాటికి గొడవలు పెట్టిగా, వాటికి చెప్పబెట్టిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి ఈ విభజన హామీలు, విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద చర్చించడానికి కలవడం అనేది చాలా శుభసూచకం. ఇకపోతే లెవెన్ మోహన్ రెడ్డి గారు, మన లెవెన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుగా, లేకపోతే కేసీఆర్ గారు, లేకపోతే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు చేయలేని పనులు ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, అటువైపు రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణ నాయకత్వం ఏదైతే కృషి చేస్తుందో నిజంగా అంటే ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా ఉండిపోయి జటిలమైన సమస్యలుగా మార్చేశారు. వీటి మీద కూర్చొని చర్చించుకొని ఈ విభజన వాటాలు ఏవైతే ఉన్నాయో, నీటి వాటాలు కానీ, అలాగే విద్యుత్ శాఖకు సంబంధించిన కానీ, అలాగే మన భవనాలు కానీ, అక్కడ ఉన్న మన ఆస్తుల గురించి కానీ, అలాగే వాళ్ళకి మనం ఇవ్వాల్సిన కానీ, వీటన్నిటి మీద కూడా శాస్త్రీయంగా చర్చించుకొని ఒక శాశ్వత పరిష్కారాన్ని తెచ్చుకోగలిగితే తప్పనిసరిగా తెలుగు ప్రజలు ఎప్పటికీ కూడా అన్నదమ్ముల్లాగా ఉండడానికి అవకాశం ఉంది. ఇది కేంద్రం నుంచి కూడా మనకి సంపూర్ణ స్థాయిలో మద్దతు ఉంటుందని చెప్పి ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే ఎన్డీఏ భాగస్వాములుగా మేము కూడా చెప్పుకోగలం కాబట్టి తప్పనిసరిగా ఇది మంచి శుభసూచకంగా చెప్పుకోగలం బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక మరి గతంలో కూడా 2014లో చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మళ్ళీ కలిసిన పరిస్థితి ఉంది. కానీ మరి ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రులు మారారు, కానీ భేటీ అయితే మరి గతంలో ఎలా జరిగింది ఇప్పుడు కూడా అలాగే జరిగే పరిస్థితి ఉంది. సో మరి ఏ మేరకు ఆశించిన ఫలితాలు రావచ్చు రెండు రాష్ట్రాల ప్రజలకి? ముఖ్యమంత్రులు మారారు, నాయకత్వం కూడా మారింది. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా చెప్తారు అందరూ, అది నిజమే. కాబట్టి ఆయన తాలూకు నాయకత్వ లక్షణాలకి అలాగే కేసీఆర్ తాలూకు నాయకత్వ లక్షణాలకి చాలా వ్యత్యాసం ఉంది. కన్నింగ్ నేచర్ నాయకత్వం ఉన్నప్పుడు తప్పనిసరిగా విభజన వాటాల దగ్గరికి వచ్చేసరికి చాలా వ్యత్యాసం వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే శాస్త్రీయబద్ధంగా అప్పుడు విభజన సమయంలో ఏదైతే పొందుపరిచారో వాటి అంశాల మీద మాత్రం మాట్లాడితే తప్పనిసరిగా ఇటువైపు ప్రభుత్వం కానీ అటువైపు ప్రభుత్వం కానీ సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉంది. ఏదైతే ఈ వాటాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా సర్దుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాలూకా ఆలోచన విధానం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీనికి సానుకూలమైన వాతావరణంలో మనకి సమస్యలు కొన్నిటి వరకు మనకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి మాకైతే చాలా ఆశాజనకంగా ఉంది. సో మొత్తానికి జనసేన పార్టీ కూడా చూసుకోవాలి సార్, ఇంకోటి కూడా చూసుకోవాలి బ్రహ్మనాయుడు గారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఎంఆర్ఓ ఆఫీసుల్ని, కలెక్టర్ ఆఫీసుల్ని తాకట్టు పెట్టేసిన జగన్మోహన్ రెడ్డి ఇక తెలంగాణలో ఉన్న మన ఆస్తుల్ని ఎవరికి తాకట్టు పెట్టేశాడో లేకపోతే పూర్తిగా అమ్మేశాడో కూడా చూడాలి. వెరిఫై ఇప్పుడు ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు అదే అన్నారు, మొత్తం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇవన్నీ ఎలాంటి మనకు సర్ప్రైజింగ్ న్యూస్ అంటే సొంత రాష్ట్రంలోనే మరి ఆఫీసులు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు తాకట్టు పెట్టారు, ఇంకా పొరుగు రాష్ట్రంతో మనకి సంబంధం లేదు కాబట్టి అది తాకట్టు పెట్టేశారో అమ్మేశారో చెక్ చేయాలంటారా? అదే అది చూడాలి. ఇంకా ఏమంటారు శ్రీనివాస్ చౌదరి గారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాడు మార్దియా అంటారు కదా, అంటే చీపురు కొట్టి ఈడ్చి పడేశారనమాట. సో మళ్ళీ లేవడానికి చాలా టైం పడుతుంది. చిప్పులు పోయి పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. మీరు రామకృష్ణారెడ్డి గారి నుంచి కూడా పాపం ఆయన కోర్టులో లాయర్ ఏదో వాదిస్తుంటే ఈయనేమో ప్రధాన సాక్షిగా ఈయన చెప్పేశాడు పూర్తిగా. బ్యాలెట్ బాక్స్ బదులు కొట్టాడు, కోపం వచ్చింది బదులు కొట్టేశాడు అని చెప్పి. అంటే పాపం సొంత నాయకులను కూడా పాపం ఇరకాటంలో పెట్టేసే పరిస్థితిలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు. ఆయన మానసిక పరిస్థితి నిజంగా బాగాలేదు. మేము అంటే ఎన్నికలకు ముందు ఏదైతే హామీ ఇచ్చామో ఆయన కోసం మంచి ఆసుపత్రి కడతాం, జైల్లో మంచి ఆసుపత్రి సౌకర్యం కూడా కల్పిస్తామని చెప్పి తప్పనిసరిగా ఆయన ఒప్పుకుంటే ఆసుపత్రి నిర్మాణం కూడా మేము జైల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.